ప్రముఖ ఉద్యమ గాయకుడు సాయి చంద్కు సంబంధించిన రేపు రెండవ సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అమరచింత పట్టణంలో సాయి చంద్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా రజనీ సాయి చంద్ గారి దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. మనతో పాటు రజనీ సాయి చంద్ ఉన్నారు. మేడం చెప్పండి, సాయి చంద్ దూరం అయిపోయి కూడా రేపటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన గుర్తుగా ఈ గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఈ సంస్మరణ సభను పెడుతున్నారు. ఎన్ని గంటలకు విగ్రహావిష్కరణ ఉండబోతుంది? ఈ సభకు ఎంతమంది జనాలు వచ్చేటటువంటి అవకాశం? ఒకటండి, మొదటి నుంచి కూడా సాయి చంద్ వచ్చిన నేపథ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రజా ఉద్యమాల నుంచి ఇటు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ వాదాన్ని చాలా బలంగా వినిపించిన వ్యక్తిగా, అంతేకాకుండా రాజకీయ క్షేత్రంలో కూడా సాయి చంద్ ఎలా పనిచేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అయితే సాయి చంద్ అకాల మరణాన్ని మా కుటుంబమే కాదు, రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 2 ఏళ్ల సమయం గడిచిపోయింది. అయితే మొదటి వర్ధంతి అంతకుముందు ఏ కార్యక్రమాలైనా మేము హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నేను స్వయంగా గ్రామంలో నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సాయి చంద్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా సాయి చంద్ యాదిలో అనే ఒక సభను కూడా ఏర్పాటు చేస్తున్నాను. దీనికి ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు వస్తున్నారు. అలాగే ఇక్కడ గ్రామస్తులందరూ లేదు మా ఇతర ఇక్కడ గ్రామం వరకు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది మా ఊరి కార్యక్రమం అనే విధంగా పాల్గొనడం అనేది, సాయి చంద్ మీద వాళ్ళ అభిమానం చూపించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఒక ప్రోత్సాహంగా కూడా ఉంది. దాదాపు 10 రోజుల నుంచి మేము ఇక్కడే ఉండడం జరిగింది. అనేక కార్యక్రమాలను ఇంటింటి ప్రచారం కావచ్చు, సాయి చంద్ గురువులను, సాయి చంద్ మిత్రులను, అలాగే సాయి చంద్తో అనుబంధం చిన్నప్పటి నుంచి అనుబంధం ఉన్న మన ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ సాయి చంద్తో తనకున్న జ్ఞాపకాలను కూడా వారికి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఇప్పుడు 2 రోజులుగా ఈ సభ ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున చాలా మంది సాయి మీద అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి ఈ సభ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. ఇక్కడ కూడా శేఖర్ యూత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే నరసింహుల్ గౌడ్ గారు, తర్వాత భూషణ్ గౌడ్ గారు, ఈ రాజేందర్ సింగ్ గారు, వీళ్ళందరూ సభ ఏర్పాట్లలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు రేపటి వరకు కంప్లీట్ అయితే రేపు సభ ముఖ్య అతిథిగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో 3 గంటల నుంచి ప్రారంభమై 8 గంటల వరకు ముగుస్తుందండి. అనేక మంది కళాకారులు కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున సాయి మీద అభిమానం ఉన్న అందరూ పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీడియా మిత్రుల సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇంటింటికి తిరిగి గ్రామంలో అంతా పర్యటించి ఒక్కొక్కరికి పాంప్లెంట్ ఇచ్చి కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఇన్వైట్ చేశారు. అప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఎలా? నేను 2003లో ఒక రకంగా చెప్పాలంటే సాయితో అప్పుడు నాకు స్నేహం మాత్రమే. ఆ సందర్భంలో అంటే మా ప్రయాణం మొత్తం అందరికీ తెలిసిందే, స్నేహం, ప్రేమ, పెళ్ళి, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ తెలిసిందే. 2003లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని సాయితో అనుబంధం ఉన్న ఇక్కడ ఎన్నో పద్మశాలీల కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా కుమ్మరి, బీడీలు చేసుకునే కార్మికులు, అంటే అన్ని కులాలకు సంబంధించి అన్ని కుల వృత్తులకు సంబంధించి మిళితమైన మండలం ఇది. అయితే ఇక్కడ జరిగే అందరినీ అంటే అన్ని కార్యక్రమాల్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ అప్పుడు అందరినీ పరిచయం చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళినప్పుడు మా సాయి చంద్ గారి భార్య, అమ్మ మీరు వచ్చారా, మీరు చెప్పాలా మాకు, ఇది మా కార్యక్రమం, మా అన్న కార్యక్రమం లేదు, మా కొడుకు కార్యక్రమం అని చెప్పి వాళ్ళు చూపించే ఆదరాభిమానం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో 2003లో నేను వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ, గుర్తుకుందా అమ్మ ఇట్లా మా ఇంటికి వచ్చారని చెప్పేసి భోజనం చేశారని, అటువంటి సందర్భాలని కూడా గుర్తు చేస్తూ మరొక్కసారి సాయితో, ఈ ఊరితో నాకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేశారు. చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ స్కూల్లోనే సాయి చంద్ చదువుకోవడం జరిగింది. అలాంటి తాను చదువుకున్న స్కూల్లోనే తన సంస్మరణ సభను ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఒకటండి, సాయి చంద్ పుట్టింది అమరచింతలో, వాళ్ళ అమ్మగారిది ఆత్మకూరు. అమరచింత ఆత్మకూరు అనేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఎలాగానో అమరచింత ఆత్మకూరు కూడా అదే విధంగా ఉంటాయి. ఈ స్కూల్లో ఇప్పటికీ సాయి చంద్ గురువులు నిత్యం మన ఊరి నుంచి వెళ్ళిన అబ్బాయి ప్రపంచ వేదికల మీద కూడా తెలంగాణ ప్రజా పాటల్ని పాడి వచ్చిన సందర్భాన్ని పిల్లలకు చెప్తుంటామమ్మా మేము అని నాతో చెప్పడాన్ని కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మొన్నటికి కూడా వాళ్ళ గురువు లాస్ట్ టైమే సాయి చంద్ గారు వచ్చి మాకు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి మా బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళారు. అంతలోపే ఇలా జరగడం అనేది, అంటే 2 years బ్యాక్ ఇలా బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళారు. అంతలోపే ఇలా జరగడం బాధాకరము. ఖచ్చితంగా సాయికి, సాయి కుటుంబానికి, మీకు మా అందరి ఆశీస్సులు ఉంటాయి. సాయి ఆశయాల వైపు మీరు నడవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇదే స్కూల్ గ్రౌండ్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో ధూమ్ధామ్ వేదిక నిర్వహించడం, అప్పుడు సాయి చంద్ పాల్గొనడం అనేది, అప్పుడు సాయి చంద్తో పాటు నేను రావడం అనేది కూడా జరిగింది. అంటే ఉద్యమ వేదికల మీద ఎన్నోసార్లు సాయి చంద్ పాట పాడడం చూసాం, కానీ సాయి కోసం ఒక వేదిక ఇలా ఉంటుంది అనేది ఎప్పుడు కలగనలేదు. అది దురదృష్టకరం, బాధాకరం. తను చదువుకున్న స్కూల్లో ఇది జరగడం అనేది, అంటే అభినందన సభలు జరుగుతాయి అనుకున్నాం, కానీ ఇటువంటి సభలు జరుగుతుందని అయితే అనుకోలేదు. సాయి చంద్ చదువుకున్నటువంటి పాఠశాలలో తనకు సంబంధించిన అభినందన సభలు లాంటివి ఏర్పాటు చేస్తారనుకున్నాం, కానీ తన సంస్మరణ సభను ఏర్పాటు చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఏదేమైనా రేపు విగ్రహావిష్కరణ కావచ్చు, ఈ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అటు సాయి చంద్ అభిమానులు కావచ్చు, స్థానిక ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రేపు సాయి చంద్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి, సాయికి సంబంధించి జరుగుతున్నటువంటి సంస్మరణ సభలో పాల్గొనాలంటూ కూడా రజనీ సాయి చంద్ గారు కోరుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.